కథాభిమానులకి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పావులు. రచయిత డాక్టర్ మూలా రవికుమార్ గారు. రవికుమార్ గారు పశువైద్య విజ్ఞానంలో స్నాతకోత్తర పట్టా తీసుకొని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగరీత్యా రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల్లో నిపుణుడిగా, అధికారిగా పనిచేశారు. వీరి కథలు చింతలవలస కథలు అనే సంపుటిగా వెలువడ్డాయి. వీరు రచించిన నవల కూనేటి గెడ్డ. ప్రస్తుత కథ పావులు 2018 ఏప్రిల్ నెల తెలుగు వెలుగు పత్రికలో ప్రచురితమైంది. ఒక చిన్న గెజిట్ నోటిఫికేషన్ చేయడానికి కూడా తీరికలేని ఒక ప్రభుత్వ వ్యవస్థ వల్ల గోదావరి ఒడ్డున ఉన్న కొసరులంక అనే ఒక చిన్న గ్రామంలోని ప్రజలు తమ రోజువారీ జీవితాల్లో ఎలాంటి పరిపాలనాపరమైన ఇబ్బందులు పడుతున్నారో ఈ కథలో మనం చూస్తాం. కానీ కథ అక్కడితో ఆగదు. ఆ చిన్న గ్రామం ఎదుర్కొంటున్న సమస్యను దేశ విభజన నాటి భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ఎన్క్లేవ్స్లో 3 తరాల పాటు నలిగిపోయిన అనాథ పౌరుల మహావిషాదంతో ముడిపెడుతూ సాగుతుంది. శక్తివంతులు ఆడే రాజకీయ చదరంగ క్రీడల్లో సామాన్య ప్రజలు కేవలం పావులుగా ఎలా మారిపోతారో మనకి చూపిస్తుంది ఈ కథ. మరి వినండి, డాక్టర్ మూలా రవికుమార్ గారి కథ పావులు. డ్యూటీకి బయలుదేరడానికి కారెక్కుతూ ఉంటే కిరణ్ దగ్గర నుంచి ఫోన్. తిరుగు ప్రయాణపు తేదీ 5 రోజులు ముందుకు జరిగింది, రేపు వెళ్ళిపోతున్నాను అంటూ. అయ్యయ్యో, ఓ పంచేయి, నువ్వు సిద్ధంగా ఉండు, వస్తున్నా, రోజంతా నాకు కూడా ఉందుగానివి అని ఫోన్ పెట్టేసి కారు కిరణ్ ఇంటివైపు పోనిచ్చాను. మేము 5 ఏళ్ళు వెటర్నరీ సైన్స్, పశువైద్య శాస్త్రం కలిసి చదువుకున్నాం. నేను రాష్ట్ర ప్రభుత్వ సేవలో చేరితే వాడు భారత సైన్యంలో రిమౌంట్ వెటర్నరీ కోర్ ఆర్మీ పశువైద్య విభాగంలో ఎంపికయ్యాడు. ప్రస్తుతం కల్నల్ హోదాలో ఉన్నాడు. ఏడాదికోసారి 4 రోజుల సెలవు మీద రాజమండ్రి వస్తాడు. వాళ్ళింటి దగ్గర కారు ఆగ్గానే వచ్చి కారులో కూర్చుంటూ అడిగాడు, ఈరోజు సెలవు పెట్టావా అని. లేదు, ఈ రోజంతా నువ్వు నాతో పాటు ఉండు, నేను నా పని చూసుకుంటాను అని చెప్పాను. ఇంతకు ఎలా ఉంది నీ ఉద్యోగం? ఏముంది, ఆడకత్తెరలో పోక చెక్కల్లాంటి వాళ్ళం. మొన్న మధ్య ప్రభుత్వం ప్రకటించిన ఉచిత మందుల సరఫరాలో తగినన్ని మందులు రాలేదు. ముందు వచ్చిన వారి పశువులకు వాడేశాం, తర్వాత వచ్చిన వారికి లేవు. అప్పుడు ప్రతిపక్ష రైతు, అధికార పక్ష రైతు నేరుగా దెబ్బలాడుకోకుండా ఇద్దరూ మమ్మల్నే కేకలేశారు. విషయం మా పై అధికారికి చెప్తే వచ్చిన రైతులందరి పశువులకి సగం డోసు మందులు ఇచ్చి పంపితే సరిపోయేది అన్నారు. సగం డోసు వాడితే ఇంకా ప్రమాదం కదా. ఆ విషయం ఆయన గారికి తెలీదా? ఎందుకు తెలీదు? ఆయనది మన చదువే కదా. సమాజానికి అజ్ఞానుల వల్ల జరిగే నష్టం కన్నా అజ్ఞానులకి లొంగిపోయిన జ్ఞానుల వల్లే ఎక్కువ నష్టం. 2000 ఏళ్ల కిందట చాణక్యుడు చెప్పిన మాట ఇది. వాడు మౌనం వహించాడు. మేము గ్రామానికి చేరాం. ఇంతకీ ఈరోజు కార్యక్రమం చెప్పలేదు కదూ. భూమి లేని పేదలకు ప్రభుత్వం రాయితీ మీద గేదెలు మంజూరు చేసింది. పేదలు ఉండి దరఖాస్తులు రాని కొన్ని గ్రామాల పేర్లు నాకు ఇచ్చారు. అక్కడికి వెళ్ళి గ్రామసభ పెట్టి దరఖాస్తులు రాకపోవడానికి కారణాలు నివేదించడంతో పాటు వాళ్లతో దరఖాస్తులు పెట్టించాలి. రాజమండ్రి నుంచి రావులపాలెం చేరాక అక్కడి నుంచి 5 కిలోమీటర్ల లోపలి ఊరు కొసర్లంక. నిజంగా కొసర్లానే గోదావరి మలుపులోకి పొడుచుకు వచ్చినట్టుంది. 50 గడపలున్నాయి. 20 మందిని కూడగట్టగలిగాం. నేను విషయం చెప్పగానే, సార్, ఈ ఊరి వాళ్ళం 20 మంది పేర్లు ఇచ్చాం సార్. మా ఇళ్లకు వచ్చి చూసి ఆ తర్వాత మా పేర్లు జిల్లా కేంద్రానికి పంపుతామన్నారు. ఇంతవరకు ఎవరూ రాలేదు. 4 గ్రామస్తులు ఒకేసారి అన్నారు. వాళ్ళు రాకపోతే పోయారు. మీరు తెల్లారితే రావులపాలెం వెళ్తారు కదా, ఒక్కసారి మీ మండల పశువైద్య గారిని అడగలేదా? మాది రావులపాలెం మండలం కాదు సార్, కపిలేశ్వరపురం మండలం. కపిలేశ్వరపురం ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు కదా. మీ ఊరు నుంచి అక్కడికి వెళ్ళాలంటే రావులపాలెం, ఆలమూరు,
2 మండల కేంద్రాలు దాటి చుట్టూ తిరిగి వెళ్ళాలి కదా. ఓ 16 ఏళ్లవాడు విసురుగా ముందుకొచ్చి, 20 కిలోమీటర్లు ఎందుకు సార్, ఎగురుకుంటూ వెళ్తే గోదావరి అవతల 5 కిలోమీటర్లే సార్. వెటకారం అక్కసు కలిపి అన్నాడు. నువ్వుండ్రా, చిన్న పెద్ద మంచి మర్యాద లేదా అని ఒక పెద్ద ఆయన వాడిని కసిరి, మీరేమీ అనుకోకండి సార్, వాడికి ఆదాయ ధృవపత్రం కోసం 4 సార్లు తిరిగాడు, ఆ బాధలో ఉన్నాడు. మాది రావులపాలెం మండలం అయితే 10 సార్లు తిరిగినా అంత కోపం రాదు సార్ అన్నాడు. అసలు అంత దూరంలోని కపిలేశ్వరపురం మీ మండల కేంద్రం ఎలా అయింది? 70 ఏళ్ళ ఆయన కలగజేసుకుని చెప్పాడు. మా తాతల కాలంలో ఈ ప్రాంతం అంతా గోదావరి పాయలతో నిండి ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళాలన్నా తెప్పదాటే పరిస్థితి ఉండేది. అప్పట్లో కొసర్లంక భూములన్నీ కపిలేశ్వరపురం జమీందారు గారి జమీలో ఉండేవి. పంటకాలంలో శిస్తు తీసుకుందికి దివాణా ఉద్యోగస్తులు వచ్చేవారు. రైతులెవరికి ఊరు దాటాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ధర్మిల ధవళేశ్వరం ఆనకట్ట కట్టగానే గౌతమి, వశిష్ఠ, వైనతేయులు తప్ప మిగిలిన గోదావరి పాయలు పూడుకుపోయాయి. జమీందారీలు రద్దయ్యాక కూడా కొసర్లంక కపిలేశ్వరపురం రికార్డుల్లోనే ఉండిపోయింది. గడిచిన 20 ఏళ్లలో చదువుకున్న వాళ్ళు పెరగటం, 10వ క్లాస్ పైన ప్రతి పిల్లాడికి కులం, నివాసం, ఆదాయాలను ధృవీకరించే పత్రాలు మండల కేంద్రం నుంచి తీసుకురావాల్సి రావడం, సంక్షేమ పథకాలన్నీ మండల కేంద్రంగా జరగటంతో మాలాంటి గ్రామాల్లో ప్రజలకి ఈ సెగ తీవ్రంగా తగలటం మొదలెట్టింది. ఇంకో ఇబ్బంది ఏంటంటే, కుర్రాళ్ళకి మండల కేంద్రంలో పని జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా ఉంటుంది. అవి వర్షాలు పడే రోజులు. రైతులకి సొసైటీ రుణాలు, రాయితీ విత్తనాలు అన్నింటికీ ఇదే సమస్య. మా పక్క గ్రామానికైతే పంచాయతీ కేంద్రం కూడా గోదావరి కవతల ఒడ్డునుంది. సమస్యకి చారిత్రక నేపథ్యం, వర్తమాన పరిస్థితి అంతా చక్కగా వివరించాడు పెద్ద ఆయన. ఈ సమస్యను తీర్చమని మాలాంటి 10 లంక గ్రామాల వాళ్ళం రావులపాలెంలో కోనసీమ ముఖద్వారం దగ్గర ధర్నా, రాస్తా రోకోలు కూడా చేశాం. అయినా ఎవరికి పట్టింది సార్. మండల పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు పోటీ చేసిన వాళ్ళు కనీసం ఓట్లు అడగడానికి కూడా మా ఊరు రాలేదు, బాధగా చెప్పాడు ఆయన. నా తాహతకు మించిన పెద్ద సమస్య గురించి తెలుసుకున్నాను. కనీసం నేను వచ్చిన పని పూర్తయ్యేలా చూస్తాను. కపిలేశ్వరపురం నోడల్ ఆఫీసర్తో మాట్లాడతాను అని ఫోన్లో నంబర్ నొక్కాను. ఆ అధికారికి గ్రామ విషయం చెప్పగానే, సార్, ఆ 4 ఊళ్ళు వెళ్ళి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే లోపల ఇక్కడ 40 ఊళ్ళు చూడొచ్చు అన్నారు. కలెక్టర్ గారు చెప్పారు, నివేదిక ఇవ్వాలనేసరికి ఆయన అయిష్టంగానే ఒప్పుకున్నారు. క్షేత్ర పరిశీలన చేయించి పంపుతానని అన్నారు. రైతులకు విషయం చెప్పి తిరిగి బయలుదేరాం. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదే. ఒక చిన్న గెజిట్ నోటిఫికేషన్ చేసే తీరిక లేని ప్రభుత్వం వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కదా. దారిలో కిరణ్తో అన్నాను, ఆ కల్నల్ కళ్ళలో జాలి లేదు, నిర్లక్ష్యము లేదు. తెలుగు వాళ్ళు అడిగినట్టు నీకు ఎమోషన్ లేవా అని అడగాలనిపించింది. కొసర్లంక లాంటి ఊళ్ళ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది కదా అడిగాను. కొంచెం సమస్య ఉంది అన్నాడు తొణక్కుండా. నీకు దేశ సరిహద్దు సమస్యలే పెద్దగా కనపడతాయి తప్ప ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ సమస్యలన్నీ చిన్నగానే కనపడతాయేమో కొంచెం అక్కస్గా అన్నాను. వాడు నా వైపు తిరిగి, కొసర్లంక వాళ్ళు తమ మండల కేంద్రానికి వెళ్లే దారంతా ఒకే కరెన్సీ కదా, దారిలో ఏ సైనికులు అడ్డుకోరు. మండల కేంద్రానికి ఈ ఊరికి మధ్య ఉన్న రోడ్డంతా ఒకే దేశంలోనిది, ఒకే రాష్ట్రంలోనిది, ఒకే జిల్లాలోనిది కదా అని అడిగాడు. కిరణ్ మాటలు గందరగోళంగా అనిపించి, ఏంటి నీ మాటలు వింటుంటే గ్రామం చుట్టూ వేరే దేశ భూభాగంలో ఇరుక్కుపోయినట్టు మాట్లాడుతున్నావు అన్నాను. కిరణ్ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని చెప్పటం మొదలెట్టాడు. కూచ్బిహార్, రంగపూర్ రాజ్యాల పాలకులు మొఘలుల సామంతులు. ప్రజల భాష బెంగాలీ. 2 రాజకుటుంబాలకు స్నేహపూర్వక సంబంధాలతో పాటు రాజ్య ప్రజల మధ్య వివిధ రంగాల్లో పోటీ కూడా ఉండేది. ఆ రోజు రంగపూర్ రాజుగారు మంత్రితో సమాలోచనలు జరుపుతున్నారు. మహామంత్రి, 30 ఏళ్ల పడవ పందాల చరిత్రలో మన రాజ్య నావికులు గెలిచిన సందర్భాలు చాలా తక్కువ.
వచ్చే ఏడాదైనా గెలిచే ఉపాయం చూడండి. ప్రభు, మన రాజ్యంలో ప్రవహించే పద్మానది హిమాలయ పర్వతాలు దాటి మైదానంలో 1000 మైళ్ళు దిగువన మన రాజ్యంలో ప్రవేశిస్తుంది. అందువల్ల నది వేగం తక్కువ. కూచ్బిహార్ రాజ్యంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది హిమాలయాల దిగువకు రాగానే వారి రాజ్యంలో ప్రవేశిస్తుంది. అందులో సుడిగుండాలు, వేగం చాలా ఎక్కువ. అందువల్ల వారి రాజ్యపు సాధారణ మత్స్యకారులు కూడా మన నావికుల కన్నా ముందుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం వేరొక క్రీడని ఎన్నుకోవాలి ప్రభు. మీరు ఆలోచించి రేపు నాకు వివరించండి. మర్నాడు మంత్రి, ప్రభు, వంగదేశ ప్రాంతాలు, కళింగ దేశం దాటి గోదావరి తీరానికి చేరుకుంటే అక్కడ తంగిరాల శంకరప్ప అనే గొప్ప చదరంగ నిపుణుడున్నాడు. వారిని రహస్యంగా రప్పించి మన రాజ్యంలో చదరంగం ఆడేవారిని ఒక 10 మందిని వారి తర్ఫీదులో ఏడాది ఉంచి కూచ్బిహార్ వారిని చదరంగంలో సవాల్ చేయవచ్చు అన్నాడు. శంకరప్ప గారు చదరంగంలో అంతటి మేధావులా? వారు దక్కను ప్రాంతపు చదరంగ యోధులను ఎందరినో ఓడించారు. పెద్దాపురపు రాజుగారిని చదరంగంలో ఓడించినప్పుడు కొన్ని వడ్ల గింజలు కోరారు. అవి ఇవ్వలేని రాజుగారు తన రాజ్యం తీసుకోమన్నా వద్దని కేవలం ఒక సాధారణ గృహస్థికి కావలసిన భుక్తి మాత్రం స్వీకరించారు. మహారాజే వడ్ల గింజలు ఇవ్వలేకపోయారా? శంకరప్ప గారు చదరంగ బల్లపై మొదటి గడికి 1 గింజ, రెండో గడిపై 2, మూడో గడిపై 4, అలా గడిగడికి వడ్ల గింజలు రెట్టింపు చేసి ఇవ్వమన్నారు. కోరిక విన్న దివానుగారు మానెడు గింజలు కోరలేకపోయినా అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నారు. తీరా లెక్కిస్తే రాజ్యం మొత్తం అమ్మినా అన్ని గింజలు సంపాదించలేరని తెలిసింది. రాజుగారు తన ఓటమిని రెండోసారి ఒప్పుకున్నారు. వారి చేతిలో ఓటమికి కూడా ఆయన సంబరపడ్డారు. అయితే వారి దగ్గర మేమే చదరంగం నేర్చుకుని కూచ్బిహార్ మహారాజా వారిని స్వయంగా ఓడించాలి. శంకరప్ప గారి వివరాలు మీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియరాదు. వారు రాజమహల్లోనే విడిది చేస్తారు. రాజాజ్ఞను మంత్రి అమలు చేశారు. పక్షం తర్వాత వచ్చిన శంకరప్ప గారితో రాజుగారు మొదటి ఆటకు కూర్చుని 3 ఎత్తులు వేశారు. శంకరప్ప గారు ఎత్తు వేయకుండా తాళపత్రంలో ఏవేవో రాసుకొని అప్పుడు ఆట ప్రారంభించారు. రాజుగారు ఓడిపోయాక శంకరప్ప గారు తాళపత్రం మంత్రికిచ్చారు. అందులో రాజుగారి 4వ ఎత్తు నుంచి ఆటకట్టు వరకు ప్రతి ఎత్తు ఉంది. అంటే 3 ఎత్తుల తర్వాత ప్రత్యర్థి వేసే ప్రతి ఎత్తు శంకరప్ప గారు ఊహించిందే. ఏడాది గడిచింది. పడవ పందేలతో పాటు ఈసారి చదరంగం కూడా ఉంటుందని, ఈ క్రీడలో 2 మహారాజులే ఆటగాళ్ళని, ఇందుకు మీరు సన్నద్ధులు కాకపోతే చదరంగాన్ని వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిద్దామంటూ రంగపూర్ మహారాజు కూచ్బిహార్కు సందేశం పంపారు. పాదుషా జహాంగీర్ గారి దర్బార్లో చదరంగ చక్రవర్తి అన్న బిరుదు పొందిన కూచ్బిహార్ మహారాజుకు పౌరుషం ఎగదన్నడంతో ఈసారే పోటీ ఏర్పాటైంది. పడవ పందేల మర్నాడు చదరంగం. నావికా పోటీలో గెలిచిన ఉత్సాహంతో పాటు చదరంగంలో రంగపూర్ రాజుగారు నేర్చుకున్న కొత్త ఎత్తులు తెలియక కూచ్బిహార్ మహారాజు, నా పందెంగా నాతో వచ్చిన నావికులందరినీ ఒడ్డుతున్నాను అన్నారు. యువతల వారి పందెం కూడా నావికులే. రంగపూర్ రాజుగారు తెల్ల బలగంతో మొదటి ఎత్తు వేయటంతో తాళపత్రంలోని ఎత్తులు యథాతథంగా పడటం, మన రాజ్యంలో మీసాలు రానివాడు కూడా ఇంత నాసిగా ఆడడే అని కూచ్బిహార్ రాజు, మంత్రి అనుకుంటూ ఉండగానే ఏనుగు, బంటు తప్ప ఇంకేమీ లేని రంగపూర్ మహారాజు గారి బలగం 2 ఏనుగులు, 1 గుర్రం, 3 బంట్లు ఉన్న అవతలి పక్షం రాజుగారి ఆటను కట్టేయించింది. కూచ్బిహార్ రాజుగారు తనని తాను కత్తి యుద్ధంలో కాలు బెణికిన వీరుడిలా భావించుకున్నారే కానీ ఎదుటి వీరుడే తన కాలు బెణికించే విన్యాసం చేయించాడని తెలుసుకోలేకపోయారు. ఇక వచ్చే సంవత్సరం నుంచి పడవ పందేల్లో గెలుపు కూడా రంగపూర్ వారిదే. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కూచ్బిహార్ రాజుగారు మరో ఎత్తు వేద్దామన్నారు.
రంగపూర్ రాజుగారు, అలాగే మహారాజులు క్రీడల వల్ల నష్టపోకుండా చూసే బాధ్యత మంత్రులది. మన ఇద్దరు మంత్రులు తదుపరి పందెం నిర్ణయించనివ్వండి, ఈలోగా మనం పానీయం సేవిద్దాం అన్నారు. మంత్రులు నిర్ణయించిన పందెం ఏంటంటే, ఆటలో ప్రతి పావుకి ఒక్కో గ్రామం, బంటుకి 1000 మంది ప్రజలు నివసించే గ్రామం, శకటు గుర్రాలకి 3000 జనాభా ఉన్న గ్రామం, ఏనుగుకి 5000 జనాభా ఉన్న గ్రామం, మంత్రికి 8000 మంది నివసించే గ్రామం, ఆట గెలుపునకు 10,000 జనాభా ఉన్న గ్రామం. ఆటలో చంపుతున్న ప్రతి పావు ప్రత్యర్థి రాజ్యం నుంచి ఒక గ్రామాన్ని ఈ రాజ్యంలో కలుపుతుంది. అంటే ఆటలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆట ముగిసేసరికి 2 రాజ్యాల్లోనూ కొన్ని గ్రామాలు పొరుగు రాజ్యంలో కలిసిపోతాయి. రెండో ఆటలో కూడా కూచ్బిహార్ రాజుగారు ఓడిపోయారు. దాంతో ఇక చదరంగం చాలించారు. ఇద్దరు మహారాజులు ఆసీనులై ఉండగా 2 మంత్రులు గ్రామాలను తామ్రపత్రాలపై ఇచ్చిపుచ్చుకున్నారు. ఏ పనికి తమ గ్రామం బయటికి వెళ్లాల్సిన అవసరం లేని కారణంగా ప్రజలకు ఏ ఇబ్బంది రాలేదు. ఒక్క గ్రామాధికారికి తప్ప ఇంకెవరికి రాజ్యం మారిన విషయమే పట్టలేదు. ఇల్లు రావడంతో వాడు చెబుతున్న కథ మధ్యలో ఆగింది. ఇంట్లోకొచ్చి మొహాలు కడుక్కొని మళ్ళీ కుర్చీల్లో కూర్చున్నాక అసహనంగా అడిగాను, కొసర్లంక ప్రజల కన్నా ఎక్కువ బాధలు పడేవారి గురించి చెబుతానని గంగా, బ్రహ్మపుత్ర, తంగిరాల శంకరప్ప అంటూ కట్టుకథలు చెప్పేవేంటి? నిజమే, ఇప్పటి వరకు నేను చెప్పిన కథలో రాజులు చదరంగమే ఆడారో పాచికలే ఆడారో తెలీదు. చదరంగం అని చాలామంది నమ్ముతారు కనుక తెలుగు సాహిత్యంలోని కాల్పనిక చదరంగ మేధావిని ఈ కథలోకి చొప్పించాను. కానీ రాజ్యాల మధ్యలో గ్రామాల మార్పిడి మాత్రం చేదు నిజం. నువ్వే అన్నావు కదా, గ్రామాధికారులకు తప్ప ప్రజలెవరికి మార్పే తెలియలేదని. ఇంకేమైనా విషయం ఉంటే చెప్పేడు. చెబుతూ ఉంటే నిజంగానే ఏడుపొస్తుంది అని మళ్ళీ చెప్పాడు. 300 ఏళ్లకి పైగా ఏ సమస్య రాలేదు. కానీ దేశ విభజన సమయంలో కూచ్బిహార్ రాజ్యం భారతదేశంలోనూ, రంగపూర్ రాజ్యం పాకిస్తాన్ తూర్పు భాగంలోనూ కలిశాయి. భారతదేశం తమకు ఆగర్భ శత్రువు అని పాకిస్తాన్ పాలకులు అనుకోవడంతో 2 దేశాల్లో ఇలాంటి గ్రామాలన్నీ శత్రుదేశం మధ్యలో ఇరుక్కుపోయాయి. మన దేశంలో పశ్చిమ బంగ రాష్ట్రంలోకి వచ్చిన కూచ్బిహార్ జిల్లా గ్రామాలు పాకిస్తాన్లో ఉన్నాయి. అక్కడ తహసీల్దార్ పరిష్కరించాల్సిన సమస్య కూడా విదేశీ వ్యవహారమై కూర్చుంది. ఆ గ్రామాలేవి కూడా కళాశాలలు ఉండే గ్రామాలు కాదు. పోనీ దగ్గర పట్టణంలో చేరుద్దామంటే అది పొరుగు దేశపు కళాశాల. ఆ చదువు తమ మాతృదేశంలో పనికిరాదు. ఈ చదువుల్ని గుర్తించే ఏ చోటు తన సొంత దేశం కాదు. రైతులు గ్రామం దాటితే గాని పంట అమ్ముకోలేరు. గ్రామం దాటితే దేశం దాటినట్టే. కూలీలకి సొంత ఊళ్ళో కూలి పనులు దొరక్క పొరుగురికి పనికి వెళ్తే అక్రమ చొరబాటుదారులు అయిపోతారు. పొరుగు దేశపు దొంగలు వీళ్ళని దోచుకుని పొరుగురులో నిర్భయంగా తిరిగేవారు. గ్రామీణ నిరక్షరాస్యులకు స్వదేశంలో పోలీస్ స్టేషనే భయంకరమైన చోటు అనుకుంటే పొరుగు దేశపు పోలీస్ స్టేషన్ గురించి ఇక చెప్పక్కర్లేదు. ఆడపిల్లలు ఉన్న కుటుంబాల బాధలు. మిలిటరీ గొంతు కూడా కొంచెంసేపు మోగిపోయింది. ఇరు దేశాల సరిహద్దు ఉద్యోగుల మద్దతున్న దళారులు రంగంలోకి దిగారు. ఈ నిస్సహాయకులకి అధిక ధరలకు సరుకులు అమ్మటం, తక్కువ ధరకు పంటలు కొనటం, తక్కువ కూలీకి పిలవటం లాంటివి చేసేవారు. బంగ్లాదేశ్ అవతరణకు ముందు 2 ఏళ్ళు ఆ యుద్ధ సమయంలో ఈ గ్రామాల ప్రజల బాధలు వింటే మిలిటరీ వాళ్ళం మాకే కళ్ళనీళ్ళొచ్చాయి. వీళ్ళ సమస్యల్ని ఏ జిల్లా కలెక్టర్ పట్టించుకుందామన్నా విదేశీ గడ్డ మధ్యలో ఉన్న గ్రామం వెళ్లాలంటే 2 దేశాల మిలిటరీ వాహనాల ఎస్కార్టుతో వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో వీళ్ళు అనాథ పౌరులైపోయారు. ఒక్కసారి ఆ పరిస్థితి ఊహించుకుంటే
కడుపులో దేవినట్లయింది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాను. స్వాతంత్ర్యం వచ్చిన 68 ఏళ్ల పాటు, అంటే 3 తరాల ప్రజలు చదరంగంలో పావులయ్యారు. 2 ఏళ్ల కిందట ఇద్దరు ప్రధానులు మాట్లాడుకొని ఏ దేశం మధ్యలో ఉన్న గ్రామాలని ఆ దేశంలో కలిసేటట్టు, ప్రజలు వారి ఇష్టానుసారం అదే దేశంలో ఉండిపోవడమో, పక్క దేశానికి వలసపోయి పాత పౌరసత్వాన్ని ఉంచుకోవటమో ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ఆ ఒప్పందం వల్ల మన దేశం పొందిన విస్తీర్ణం కన్నా కోల్పోయిన విస్తీర్ణం ఎక్కువ. అయినా ఆ నష్టంతో పోలిస్తే ప్రజలకు జరిగిన మేలు 100 రెట్లు ఎక్కువ. ఇంతకీ తంగిరాల శంకరప్ప ఎవరు? తంగిరాల శంకరప్ప అని తెలుగులో టైప్ చేసి గూగుల్లో చూడు. ఇది పావులు కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.